హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం అకౌంటింగ్ సంబంధించిన డెఫినేషన్ అనేది చూద్దాం. డెఫినేషన్ వచ్చి అకౌంటింగ్ ఈజ్ ద సిస్టమేటిక్ ప్రాసెస్. ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట. ఎలా పెడితే అలా చేసేది కాదు, ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ వచ్చి రికార్డింగ్. రికార్డింగ్ అంటే మనం ఏం రికార్డ్ చేస్తాం? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఈ మొత్తం అంతా కూడా మనం చేసేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తోటి. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ రికార్డింగ్ దాంట్లో మనం ఏం చేస్తామంటే జర్నలైజ్ చేస్తాం. జర్నలైజ్ అంటే ఏంటి? జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం అనమాట. అంటే ఎంట్రీ వేస్తాం. ఈ ఎంట్రీస్ దేని ప్రకారం వేస్తాం? నిన్న చూసాం కదా మనం. ఏం చూసాం నిన్న? ప్రిన్సిపల్స్, 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంది కదా, అవన్నమాట. ఏంటవి? పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్. ఓకే, పర్సనల్ అకౌంట్ అనేది పర్సన్స్ని రిలేటెడ్గా చెప్తుంది. అలాగే రియల్ అకౌంట్ అనేది అసెట్స్ అండ్ లయబిలిటీస్ కోసం చెప్తుంది. నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ కోసం చెప్తుంది అనమాట. ఓకే, ఇది జర్నలైజ్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్. దాన్ని ఏమంటాం? రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ అంటాం. రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ని జర్నల్ ఎంట్రీ అంటాం. అది దేని బేస్ చేసుకుని చేస్తాము అంటే ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని చేస్తాం. నేను చూపిస్తుంది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇవన్నమాట. ఫస్ట్ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అలాగే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్ అంటే దీన్ని ఎలా వచ్చింది ఇది అంటే ఇక్కడ చెప్పాను మీకు. అసెట్ అనేది ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలన్నమాట. అలాగే మూడో ప్రిన్సిపల్ వచ్చి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ వచ్చి ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్ ఇవన్నీ చేస్తుంది అనమాట. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వచ్చేసరికి డెబిట్ చేసుకోవాలి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చేసరికి క్రెడిట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ అయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది రికార్డింగ్. ఈ ట్రాన్సాక్షన్ మనం ఏమంటాం? రికార్డింగ్ అంటాం. రికార్డ్ అయిన తర్వాత దాన్ని సమరైజ్ చేయాల్సి ఉంటుంది. సమరైజ్ ఎలా చేస్తామంటే, దీన్ని సమరైజ్ చేయడానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవి టీ షేప్లో ఉంటాయండి. టీ షేప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ తీసుకుంటే క్యాష్ అకౌంట్ తీసుకుందాం అనుకున్నాం. ఇలా ఉంటుంది క్యాష్ అకౌంట్. ఇలా టీ షేప్లో ఉంటుంది. ఇటు సైడ్ డెబిట్ ఉంటుంది, ఇటు సైడ్ క్రెడిట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు క్యాష్ అనేది అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ క్యాష్ పెరిగిందనుకో ఇటుపక్క ఎంట్రీలు వేసుకుంటాం, ఇటుపక్క వాల్యూ వస్తుంది. క్యాష్ తగ్గిందనుకోండి ఇటుపక్క వాల్యూస్ వస్తాయి. ఓకే, ఆ నెట్ ఫిగర్ ఫైనల్ బిగినింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాష్ బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది అసెట్ కదా, అసెట్ అనేది బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది అనమాట. ఇది లెడ్జర్ అకౌంట్స్. లెడ్జర్ అకౌంట్స్ ఇలా తయారు చేస్తాం. మనం తయారు చేద్దాం, మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే ముందు వీటి మీనింగ్ తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎనలైజింగ్ అంటే ఏం లేదు, సింపుల్. ఈ లెడ్జర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చాయి కదా మనకి. ఈ వచ్చిన లెడ్జర్ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఒక గ్రూప్గా వేస్తాం. అంటే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనం చేసినంత కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను నేను. అక్కడ ఏం చెప్పాము? డెబిట్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్, లాసెస్, అలాగే అసెట్ ఇంక్రీజ్ అయినా, లయబిలిటీ డిక్రీజ్ అయినా, అలాగే రిసీవర్, వీళ్ళందరినీ డెబిట్ చేస్తాం. క్రెడిట్ వచ్చి ఇన్కమ్స్, గెయిన్స్, అసెట్ డిక్రీజ్ అయినా, లయబిలిటీ ఇంక్రీజ్ అయినా, అలాగే రిసీవర్ కదా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా, గివర్ని క్రెడిట్ చేస్తాం. ఇలా అనమాట. ఇది డెబిట్ అవుద్ది, ఇది క్రెడిట్ అవుద్ది. డిఆర్ అంటే డెబిట్, సిఆర్ అంటే క్రెడిట్. ఓకే, ఇది సిఆర్ అండి. ఇది సిఆర్, ఇది డిఆర్. ఓకే, ఇది ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఏంటి? ఫైనల్ స్టేజ్ వచ్చి రిపోర్టింగ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్. ఒక బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ మనం అకౌంట్ ఫోర్ చేస్తే దాన్ని అకౌంటింగ్ అంటాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చి
రిపోర్టింగ్, సెకండ్ వచ్చి సమరైజింగ్, థర్డ్ పార్ట్ వచ్చి అనలైజింగ్, ఫోర్త్ పార్ట్ వచ్చి రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్ వచ్చేసరికి మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ఈ రిపోర్టింగ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసాం. ఇందులోని ఎన్ని ఉంటాయంటే, ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ వచ్చి అంటే ఇది P&L అకౌంట్ అని కూడా అంటాం, లేదా ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ షీట్. థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ P&L అకౌంట్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్. మూడోది వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ మనం చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది చేసేటప్పుడు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఇది మనం చెయ్యట్లేదు, ఎందుకంటే ఇది స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అంటే అదేంటంటే ఒక రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఒక అకౌంట్ ఉంటుంది కదా మనకి. అంటే ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది. ఎర్న్ చేసిన ప్రతి ప్రాఫిట్ కూడా ఎవ్రీ టైం అదేమి డిస్ట్రిబ్యూట్ చేసేది, దాని దగ్గర అట్టే పెడుతుంది. అలా రిజర్వ్ ఉంటుందన్నమాట. అలా రిజర్వ్ దాని దగ్గర మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ అకౌంట్లో చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎలా చేంజెస్ వస్తే ఎలా చేస్తాం అకౌంట్ ఫర్. ఇదేం కాదు, ప్లస్ మైనస్ ఎలా ఉంటుందంటే దీన్ని కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే మెయిన్గా ఈ 3 చేద్దాం మనం. ఫిఫ్త్ వన్ వచ్చి నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్ ఇది కంపెనీ సైట్లోనే రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో కానీ ఈ P&Lలో కానీ మనం ఏదైనా అకౌంట్ ఫర్ చేసాం అనుకోండి, ఆ అకౌంట్ ఫర్ చేసిన దానికి ఏ బేసిస్లో చేసాం, దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక PPE అని చెప్పేసి, PPE అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. వచ్చి 10,000 రాశాను నేను. ఈ 10,000 నేను రాస్తే ఈ 10,000 ఎలా వచ్చింది అనేది ఇక్కడ నోట్స్ టు అకౌంట్స్లో మనం ఒక వర్కింగ్ చేసి చూపించాలన్నమాట. ఇక్కడ వర్కింగ్ చేసి ఆ వర్కింగ్ మనం ఇక్కడికి వచ్చిన ఈ 10,000 ఫిగర్ ఏదైతే ఉందో ఇక్కడ వర్కింగ్ ఉంటుంది, పెద్ద వర్కింగ్, అది మీకు చూపిస్తాను. దాని ప్రకారం ఈ ఫిగర్ని తీసుకెళ్ళి మనం బ్యాలెన్స్ షీట్లో PPE అని రాస్తాం అనమాట. ఇలాగా ఈ అకౌంట్లో మనం ఇలా రాస్తాం. ఇదంతా కూడా ఏంటి, మనం ఇప్పటిదాకా చూసింది ఇదంతా కూడా అకౌంటింగ్ డెఫినేషన్ అనమాట. ఒక్కసారి మళ్ళీ చూద్దాం, చూడండి. అకౌంటింగ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ recording, summarizing, analyzing, reporting of a financial transaction of a business entity or organization. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అనమాట. ఇప్పుడు ఇదంతా చేస్తాం. ఇది ఎందుకు చేస్తున్నాం మనం, ఈ ట్రాన్సాక్షన్ అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఇలా అంటే రీజన్ ఏంటంటే ఇది క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదంతా కూడా ఏంటిది, మనకి ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఈ క్రిటికల్ అంటే మనం ఏదైతే తయారు చేస్తున్నామో అదంతా కూడా క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఎవరికి? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవరికి? స్టేక్ హోల్డర్స్ అంటాం. యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే స్టేక్ హోల్డర్స్. యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే వీళ్ళు ఏమని పిలుస్తాం? స్టేక్ హోల్డర్స్ అని పిలుస్తాం. వీళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అసలు స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు వస్తారు అని చూడాలంటే, బ్రీఫ్గా చూడాలి అనుకుంటే స్టేక్ హోల్డర్స్ అనేసరికి ఎవరెవరు వస్తారంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్ అంటే కంపెనీలో డబ్బులు పెట్టిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తారు? క్రెడిటర్స్ వస్తారు. వీళ్ళు ఎలా పెట్టారు? డబ్బులు రిటర్న్ వస్తుందని పెట్టారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? రిటర్న్. వీళ్ళు డబ్బులు పెట్టారంటే రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? రిటర్న్ వస్తుంది కాబట్టి రిస్క్ తీసుకుంటున్నారు. క్రెడిటర్స్ ఎందుకు మనకి డబ్బులు ఇస్తారు అంటే, క్రెడిటర్స్ అంటే ఎవరు? మనకి డబ్బులకి కాకుండా క్రెడిట్లో మనకి ఐటమ్స్ అమ్ముతారు కదా, వాళ్ళు అసెట్స్ కానీ గూడ్స్ కానీ ఇవన్నీ సర్వీసెస్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు కదా, వాళ్ళు అన్నమాట. ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేనికోసం చేస్తారు? వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ కోసం చేస్తారు. వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది మన దగ్గర నుంచి. మనం పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో దానికోసం వాళ్ళు మనకి చేస్తారు. దీనికోసం మనకి వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలా వద్దా అనేది ఎలా చూస్తారంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మన పొజిషన్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం వీళ్ళు ఓకే డబ్బులు ఇవ్వగలరు అనుకుంటేనే మనకు అప్పు ఇస్తారు, లేదంటే అప్పు ఇవ్వరు అనమాట. సో అందుకని వీళ్ళకి అది అవసరం. నెక్స్ట్ మేనేజ్మెంట్.
ఇప్పుడు కంపెనీ అనేది ఓనర్స్కి డబ్బులు పెట్టేస్తారు, కానీ కంపెనీ అనేది ఓనర్స్ అనేవాళ్ళు డబ్బులు పెడతారు, కానీ అది మేనేజ్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఈ మేనేజ్మెంట్ పీపుల్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలా, లేదంటే ఇక్కడ ఆపేద్దామా, ఇవన్నీ చూడాలంటే వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ప్రీవియస్ మంత్ ఎలా వచ్చింది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్గా ఇంకెవరున్నారు, రెగ్యులేటర్స్ అనమాట. రెగ్యులేటర్స్ అంటే ఎవరెవరు వస్తారు, గవర్నమెంట్ ఏజెన్సీస్ వస్తాయి. ఇది జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. వీళ్ళు ఎందుకంటే మన దగ్గర ట్యాక్స్లు కలెక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా మనకు వచ్చేది అకౌంటింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తామంటే వీళ్ళు యూజ్ చేసుకోవడానికి చేస్తాం. సింపుల్గా చూడాలి అంటే మన అకౌంటింగ్ ఎందుకు చేస్తామంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, రెగ్యులేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకుని ఇన్ఫార్మ్డ్ అంటే పర్ఫెక్ట్ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మనకి ఏముంది, ఫస్ట్ స్టేజ్ వచ్చి రికార్డింగ్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చి సమ్మరైజింగ్. రికార్డింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్ వేస్తాం. సమ్మరైజింగ్ అంటే లెడ్జర్ అకౌంట్స్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చి అనలైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత రిపోర్ట్ అంటే ఏమి వస్తాయంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వస్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ వస్తుంది, అలాగే నోట్స్ టు అకౌంట్స్ కూడా వస్తుంది అనమాట. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ మనం చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ మనకు తెలిసిందే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా మనకు తెలిసిందే. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇప్పుడు దాకా చేయలేదు, మనం చేద్దాం. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అనేది ఇది జస్ట్ ఊరికనే క్యాపిటల్ ఎలా మూవ్ అవుతుంది, ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ నుంచి క్లోజింగ్కి ఎలా వచ్చింది, అలా ఉంటుంది. నోట్స్ టు అకౌంట్స్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్లో కానీ P&Lలో కానీ ఏదైతే ఈ రెండింటిలోని ఏదైతే మనం అమౌంట్స్ వేస్తున్నామో దానికి బ్రేకప్ ఎలా వర్కింగ్ చేసామన్నది తెలియాలి అనుకుంటే ఈ నోట్స్ టు అకౌంట్స్లో మనకు ఉంటుందన్నమాట. ఇది డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ చూసుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ప్రిన్సిపల్స్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రిన్సిపల్స్.